కొడుకు కావాలంటే కొబ్బరి మొక్క, కూతురి కోసం గులాబీ మొక్క. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని శివదేవుని చిక్కాల శివాలయంలో వింత ఆచారం కొనసాగుతోంది. ఈ శివాలయంలో మహాశివరాత్రి వచ్చిందంటే చాలు సంతానం లేని దంపతులు కొబ్బరి మొక్కలతో స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామివారి ఎంతో మహిమాన్వితుడిగా భక్తులు కొలుస్తారు. నవదంపతులు మగ సంతానం కావాలనుకుంటే కొబ్బరి మొక్క, ఆడబిడ్డకు గులాబీ మొక్క ఆ గుడిలో నాటితే చాలు కోరుకున్న సంతానం కలుగుతుందట. ఇది స్థానికుల విశ్వాసం. ప్రతి ఏటా ఈ మొక్కలు నాటే తంతు ఆ గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. శివదేవుని చిక్కాలలో శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామివారి ఆలయానికి వెళ్తే భక్తులు మొక్కలు నాటుతూ కనిపిస్తారు. మహాశివరాత్రి వచ్చిందంటే ఆలయ ప్రాంగణమంతా మొక్కలతో కళకళ్లాడుతుంది. ఈ ఆచారం ఇప్పటిది కాదని, త్రేతాయుగం నుంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారు. సంతానం లేని దంపతులు మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసి ఆలయంలో కొబ్బరి మొక్కలను నాటుతారు. ఆడపిల్ల కావాలంటే గులాబీ మొక్క నాటడం తరతరాలుగా వస్తున్న ఆచారంగా చెబుతున్నారు. సంతానం కలిగిన భక్తులు కూడా తమ పిల్లలతో శివరాత్రి రోజున ఆలయాన్ని దర్శించుకుంటారన్నారు. భక్తులు శివరాత్రి రోజున మగబిడ్డ కోసం కొబ్బరి మొక్కను, ఆడబిడ్డ కోసం గులాబీ మొక్కలను నాటుతూ శివుడిని పూజిస్తే మళ్లీ శివరాత్రి నాటికి వారి కోరికను ఆ పరమశివుడు ఆలకిస్తాడట. త్రేతాయుగంలో రాముల వారు రావణాసురుని సంహరించిన తర్వాత ఆ దోష నివారణ కోసం శతకోటి లింగాల ప్రతిష్టలో భాగంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని, స్వయంగా ఆంజనేయుడు ఈ లింగాన్ని ఈ గ్రామంలో ప్రతిష్ఠించారని చెబుతారు. చిక్కంలో వెలిసిన స్వామి కాబట్టి శివదేవుని చిక్కాల గ్రామంగా ఈ గ్రామానికి పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఎవరైతే దంపతులకు పిల్లలు పుట్టారని డాక్టర్లు సర్టిఫై చేస్తారో వారికి కూడా ఇక్కడ స్వామికి పూజలు చేసి మొక్క నాటితే సంతానం కలిగిందంటున్నారు. తరతరాలుగా కొన్ని లక్షల మంది ఈ ఆలయంలో మొక్కలు నాటి సంతానం పొందడం గాక కొబ్బరి చెట్టు నాటి మగ సంతానం, గులాబీ చెట్టు నాటి ఆడ సంతానం పొందారని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక్కడ శివుణ్ణి పూజిస్తే భక్తులు కోరికలు తప్పక నెరవేరుతాయి అంటున్నారు.